శ్రీమద్భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాదయోగం 3వ శ్లోకం. పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్యమహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా. దుర్యోధనుడు పలికెను. దుర్యోధనుడు ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళి, ఓ ఆచార్య, బుద్ధిమంతుడైన మీ శిష్యుడును ద్రుపదపుత్రుడు అయిన దృష్టద్యుమ్నునిచే వ్యూహాత్మకంగా నిలుపబడిన పాండవుల ఈ మహాసైన్యమును చూడుము. ఈ శ్లోకం యొక్క వివరణ. దుర్యోధనుడు అంటున్నాడు, ఓ ఆచార్య, పాండవుల ఈ మహాసైన్యాన్ని చూడండి. వారి నాయకుడు ఎవరు తెలుసా? ద్రుపదరాజు కొడుకు దృష్టద్యుమ్నుడు. ఈ వ్యూహరచన కూడా చేసినది దృష్టద్యుమ్నుడే. అంతేకాదు, అతను ఎవరూ కాదు, మీ శిష్యుడు కూడా అంటూ ఆచార్యుడని కూడా చూడకుండా దుర్యోధనుడు ద్రోణాచార్యుణ్ణి విమర్శిస్తున్నాడు. అతని మాటల వెనుక ఉన్న భావం ఏమిటంటే, ఒకప్పుడు ద్రుపదరాజుకి ద్రోణాచార్యునికి ఒకసారి గొడవ అయ్యింది. ద్రుపదునికి ద్రోణాచార్యుణ్ణి చంపే శక్తి లేదు. అందువల్ల ద్రుపదరాజు ద్రోణాచార్యుణ్ణి చంపగలిగే శక్తివంతమైన పుత్రుడు పుట్టాలని ఒక యజ్ఞం చేశాడు. దాని యొక్క ఫలితమే అగ్నికుండం నుంచి దృష్టద్యుమ్నుడు ఉద్భవించాడు. ఎందుకంటే ద్రోణాచార్యుణ్ణి చంపడానికి. కానీ విలువిద్య నేర్చుకోవటానికి దృష్టద్యుమ్నుడు ఆ ద్రోణాచార్యుని దగ్గరికే వెళ్ళాడు. అతను దగ్గర విద్య నేర్చుకునేది ఆ శక్తితో తనను చంపటానికే అని తెలిసి కూడా ద్రోణాచార్యుడు అతనికి విలువిద్య నేర్పాడు. ఎందుకంటే ధర్మశాస్త్రం అలా ఉంది. అర్హత ఉన్న శిష్యుడు వచ్చి విద్య నేర్పించమని గురువును కోరితే గురువుకు ఆ విద్య తెలిస్తే నేను నేర్పను అని అనకూడదు. ఈ ధర్మ సూక్ష్మం తెలియని దుర్యోధనుడు గురువుని కూడా చూడకుండా ఆయనను హేళన చేస్తున్నాడు. మీ శిష్యుడు కానీ తెలివిగా శత్రు సైన్యంలో చేరాడు అని దుర్యోధనుడు ద్రోణాచార్యునితో చెబుతున్నాడు. హరే కృష్ణ.